నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. అత్యంత వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన మట్టి గుట్టను ఢీకొని పల్టీలు కొట్టి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న 5గురు వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు ఢీకొని ఇంట్లో ఉన్న వెంకట రమణయ్య అనే వ్యక్తి మరణించారు. గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో స్నేహితుడి నిశ్చితార్థానికి కారులో వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన విద్యార్థులు నెల్లూరు నారాయణ వైద్య కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. సమాచారం తెలిసిన వైద్య విద్యార్థులు ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున తరలివచ్చారు. నీరు వచ్చేతలకి కారు లోపల ఉంది, ఇంట్లో పడిపోయి ఉంది. వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్ళేసి వస్తుండే జరిగిందంట. ఆ పిల్లకాయలు కారు దాల్తున్నాడు. ఇంట్లో ఉన్నాడు, నేను కూడా లేను. ఇంట్లో ఉంటే ఇంట్లోకి వెళ్ళిపోయింది కారు. గోడ ఇల్లు అంతా పడిపోయింది. చనిపోయి గోడ కింద పడిపోయి ఉన్నాడంట. వెంకటరమణయ్య మా భర్త. ఏం పని చేయలేడు, కూర్చొని ఉంటాడు. ఇంట్లో టిఫిన్ అంగడి మాది, అదే చేసుకొని ఉంటాం ఇంట్లోనే. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం దగ్గర ఒక కారు అదుపు తప్పి ఒక ఇంట్లో ఇట్టించిందండి. ఇట్టివ్వడంతో ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన చనిపోయారు. అలాగే కారులో 6 మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 6 మెడికల్ స్టూడెంట్స్లో ఆల్రెడీ 5 పీపుల్ ఇప్పటికి వాళ్ళు చనిపోయారు. ఇంకొక పర్సన్ కొద్దిగా స్టేట్ ఆఫ్ కామాలో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ అయ్యి వస్తున్నారు. సో మధ్యాహ్నం 2 o'clockకి వాళ్ళు కాలేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. సో దానికోసం గాను నాకు తెలిసి రిటర్న్ అవ్వడంలో కంగారుగా రిటర్న్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు అదుపు తప్పి సైడ్ ఉన్న హౌస్ని ఢీకొట్టడంతో అక్కడ హౌస్ క్రాష్ అయిపోయింది. సో వీళ్ళందరూ కూడా చనిపోయారు. అందరూ కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్.